హలో గాయ్స్. సో, వేడి వేడిగా తోఫు ఫ్రైడ్ రైస్ చేసేసుకుందామా? సో, ఇదొచ్చేసి నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాననమాట. తోఫు కాస్కోలో తెచ్చాను. సన్నని క్యూబ్‌లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక బౌల్‌లోకి తీసుకున్నాక దాంట్లో పసుపు, కారము, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసేసుకొని మ్యారినేషన్ చేసుకోండి. అండ్ ఇది ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రై చేశాననమాట తోఫు. చేసుకోవాలి మస్ట్‌గా. పాన్ మీద కూడా చేసేసుకోవచ్చు. సో, ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా! సో, అది యూజ్ చేశాననమాట. 400 డిగ్రీస్ అండ్ 12 మినిట్స్ అలా పెట్టాను. సో, మంచిగా ఈవెన్‌గా ఫ్రై అయింది. ఆ తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకోండి. సన్నగా తరిగిన గార్లికు, కొంచెం గ్రీన్ బీన్స్, క్యారెట్, ఆ తర్వాత క్యాప్సికమ్ వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఈ తోఫు వేసేసుకోండి. ఆ తర్వాత వైట్ రైస్ ఉడికించిన రైస్ దాంట్లో నేను సెజ్వాన్ ఏసాననమాట. సో, అక్కడ దాంట్లో వేస్తుంటే బౌల్ పడింది. ఇగ్నోర్ చేసేయండి. అండ్ గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్. సో, అవేసేసుకొని సాల్ట్, కారం అయితే ఏమి వేయలేదు. సెజ్వాన్‌లోనే అన్నీ ఉంటాయి గదా! ఈవెన్‌గా కలుపుకోండి. సో, ఫ్రైడ్ రైస్ అయితే చాలా బా వచ్చింది స్ట్రీట్ స్టైల్‌లో. సో, వేడి వేడిగా ట్రై చేసి నాకు కూడా కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.